పిసాన్ ఓడా ఆ అమ్మ ఈ పేరు చాలా మందికి తెలియదు. నాకు క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళని అడుగుతుంటారు పిసాన్ ఓడా అంటే అమ్మాయి పెళ్లి కలయక మీకంటే ఆ ఆడపిల్ల మేలయ్యా అని చెప్తుంటారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ చనిపోయినారు రాజాలు యుద్ధంలో మామూలు పడి. ఆ అమ్మాయి ఒకటి మిగిలింది. ఆ అమ్మాయికి కేవలము అక్కడ వాళ్ళకు వేరే భాష రాదు అన్నట్టు తప్ప. అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకున్నది. నేను రచయితను అడిగినాను, ఏంటి సార్ ఈ పేరు ఎవరు అంటే అమ్మాయి పేరు ఎక్కడ ఉంటుందంటే గాజాలో ఉంటుంది. నీకెట్లా అంటే ఆ అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు కొట్లాడుకుంటున్నారనే తెలుసు. అసలు ఏం జరుగుతుంది గాజాలో అని చెప్పి మొత్తం సమాచారాన్ని ఆ అమ్మాయి ద్వారా ఈ రచయిత తెలుసుకున్నాము. ఎక్కడ గాజా, ఎక్కడ గర్భవచ్చిందని. ఆ అమ్మాయి ఈయనకు మాత్రమే కాదు, మన రచయితకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గాజాపై జరిగే యుద్ధం గురించి అమ్మాయి సమాచారం ఇచ్చింది. మీ అందరికీ నేను కోరేదేమంటే కుటుంబ సభ్యులందరూ పోయి ఒక్కటే మిగిలింది అమ్మాయి. అరబ్ ఒక్కటే వచ్చేది ఇంగ్లీష్ నేర్చుకొని విలేకరుగా మారి బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని నెత్తిన ఇనుప టోపీ పెట్టుకొని యుద్ధ వీరుడి కంటే ఇక పెద్దగా ఆ అమ్మాయి యుద్ధ జరిగే ప్రాంతంలో తిరిగే సమాచారాన్ని ఫోటోలను వీడియో తీసుకొని ప్రపంచానికంతా తెలిసిందే.